నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. బ్రహ్మంగారు మఠం దగ్గర పోలీస్ స్టేషన్ కాడ ఏదైనా నేను పనులు చేసి ఏదైనా అంటే సార్ వాళ్ళకి చెప్తా ఉన్నాను నేను. ఇప్పుడు మాత్రం ఏది చెప్పలేదు, చెప్పకుండా వేరే విషయాలు ఉంటే ఎన్నో కేసులు ఇట్లా పట్టించండి మనిషినే నేను పట్టించండి దాన్ని నాకు నిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ వచ్చింటే నేను సరేలేని ఒనిపెంట లైన్ పారిటోళ్ళకు చెప్పినా నేను. చెప్పిన తర్వాత వాళ్ళు ఏడమ్మ మంచలా అది చూపించమని వాళ్ళు అడిగింది. సరే సార్ చూపించాలని చెప్పిన. చూపించానంటే మొన్న బేస్తవారమే కదా, నిన్న కాక మొన్న బేస్తవారమే కదా, బేస్తవారం ఆపొద్దు రాత్రి వాళ్ళు 10:30కు నా దగ్గరికి చేరిండు. 10:30కు నా దగ్గరికి చేరితేనే 10:30 నుంచి నేను చక్కగా పోయి 11:20కి మొద్దులు చూపించిన, మనసులు చూపించిన, ప్యాచ్ లైట్ వేసుకొని పోయే వాళ్ళను, బండిలో పోయే వాళ్ళను చూపించాను. వీళ్ళు సరసర పోయి పట్టుకోలేక వంద నిర్దాంశం చేసిండు. పోయినాక మళ్ళా నిలబడి వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి కొడితే అది ఆ ఇంటికి వాళ్ళు ఏదో అది గేటు తీసిండ్రు. మళ్ళీ తర్వాత మొద్దులు తీసి 2 సార్లు వేసిండు. పచ్చి గడ్డిలో వేసిండు, ఇట్లా ఒట్టి గడ్డిలో వేసిండు. చూడని అన్నీ చెప్పి నేను కంప్లైంట్ ఇచ్చి తిరుక్కొని వచ్చిన తర్వాత వాళ్ళు పోయి పట్టుకుంటే మాయని ఇంచేపంటారు, మాయ కాదని ఇంచేపంటారు. ఎవరి రాయి అంటే మాయ అన్నాడు. మళ్ళీ మా అన్నది సార్ అన్నాడు. మా అన్నది సార్ అంటే ఏం రా ఎవరిది రా ఇదంటే అల్లే సార్ మేము పంచుకునేమని అంటాడు. లేదు పంచుకోలేదని వాళ్ళు ఆడవాళ్ళు చెప్పిండ్రు. వాళ్ళు ఆడవాళ్ళు చెప్పినాక వాళ్ళు నువ్వు కొట్టి వాళ్ళ సరిపోయిన మీద లేని తప్పుడు సాధ్యాలని చెప్తా ఉండరు. లేని తప్పుడు సాధ్యాలని చెప్పి వాళ్ళ మీద నెట్టాలని వీళ్ళ పారిటోళ్ళకు ఏం మాట్లాడుకున్నాడో బద్దేళ్ళు లైంజిరు. గాడ్డు మంచి అంతా ఏది చేసినా ఆమె చేస్తుంది. అన్ని ఇంతకుముందు కుడితే మొదలు కుడితే ఆమెకు ఇన్ఫర్మేషన్ పెట్టింటే ఆ రోజు కుడితే ఆమె వాళ్ళకు ఇవ్వకుండా సైకిల్ దాచిపెట్టి చేస్తున్నాను. కానీ ఆమె వస్తుంది హోటళ్ళలో తింటుంది, ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది. వాళ్ళ పిల్లడు వాడు బేస్ క్యాంప్లో పనిచేసేవాడే ఇప్పుడు అవన్నీ కొట్టించి పంపించేది కుడతా. కానీ అట్లా జరిగినా కానీ ఈరోజు ఏం చేసిండు, యువత వాళ్ళు కొట్టినంటే వాళ్ళు కాదు వేరే వాళ్ళ మీద చెప్పు తప్పుడు తచ్చము అని ఆమె నా ఇంటి మీద గార్డు వచ్చి నా ఇంటి మీద తప్పుడు మాట్లాడుతుంది. ఒయ్యా తయ్య అనడం, నా ఇంట్లో వాకిలు పెరకడము, నా పెరకడము, నా ఎంగడికాడ గుడ్డలు పెరకడము, కిందే తంతన నా చెయ్యి కుర్తా వాడు వచ్చి తాగి వచ్చి నా మీద కలబడితే చూడు చెయ్యి కుర్తా ఇది చేయడము, ఇంటికలు పట్టుకోవడము. నేను ఇంటికి సందకాడ పండుకొని ఉంటే 11 గంటలకు ఫుల్లు తాగి రవీంద్ర నాయక్ అనేవాడు వాళ్ళ అన్న కొడుకుని ఎక్కించుకొని వచ్చి నన్ను ఎంత చిత్రహింసలుగా మాట్లాడుతున్నారు. కానీ నేను ఇది పట్టించింది తప్ప ఏమన్నా ఇన్ఫర్మేషన్ నేను మామూలుగా చెప్తానే ఉండ కదా. చెప్తా అంటే ఆ ఇన్ఫర్మేషన్ కేసుల గురించి వాళ్ళు మాది కాదని అంటారు. పట్టకపోయిన వాళ్ళు పట్టకపోయిన ఎవరు రవీంద్ర నాయక్, ఈశ్వర నాయక్, చిన్ని నాయక్, ఇంకొకడు ప్రెస్లో పనిచేస్తా అంటాడు యశీల్ అబ్బాయి, వాడు నలుగురు నేను పక్కా చెప్తా అంటే నా మాట లెక్క చేయకుండా ఈమె ఎట్టంటే చేస్తుంది. గార్డు మేడము నువ్వు ఏం చేసుకుంటావే, నేను పోలీసు ఏందేందుకు ఆమె పెద్ద బూతు మాటలు మాట్లాడుతుంది. వాళ్ళ మీద చెప్పు నిన్ను ఏమనను లేకుండా నీకెట్ట తెలుసు నీకేం అంత ఎటువంటి మాటలు అంటే అటు మాటలు మాడుతుంది. ప్రసన్న కుమార్ ఆమె పేరు. ఇంత దారుణం చేస్తుంది గార్డు అంటే నేను ఎక్కడ చూడలే సార్. అసలు ముందు పక్కా వాళ్ళు ఈశ్వర నాయకు, రవీంద్ర నాయకు, లక్ష్మీ నాయకు, అతను ప్రెస్లో పనిచేసిన నలుగురు వాళ్ళు పక్కా చేస్తానే ఉండరు. కొట్టి కొడితే నెల పైన అయితే ఈ మొదలు కొట్టి పక్కన పెట్టి నిన్న నాకు చిన్న ఇన్ఫర్మేషన్లో నేను పోయి సార్ వాళ్ళు ఏదో పట్టుకుంటారులే నేను చెప్పినందుకు నాకు ఇంత దౌర్జన్యం చేసి ఆమె ఇంత చేస్తుంది గార్డు మేడము. ఆమె అంతా నా మీద దండెత్తేదంతా ఆమె. కానీ సార్ వాళ్ళు అయ్యో నెమ్మలు కుడితే సార్ వాళ్ళు ఇచ్చాను నేను. వాళ్ళకే చెప్పిన, వాళ్ళకే రాయించిన, ఇంటికాడికి కుడితే పోయి పక్క చూపి అని అంతవరకు చేస్తుంది ఆమె. గార్డు మేడమే చేస్తుంది. గార్డు మేడానికి నేను ఇంతకుముందు సార్ వాళ్ళతో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చెప్పేప్పుడు చెప్పిన సారు ఆమె వాళ్ళ బేస్ క్యాంపులో పనిచేసేంత చేయగలిపింది. మొద్దులు బయటికి పోనీయడంలే. ఈ పొద్దు మొద్దులు ఎత్తుతానంటే ఆమె ఏమంటుంది, నువ్వు ఎవరు మా బట్టి నువ్వు మాట్లాడుతుంది ఆమె. అంటే ఇన్ఫర్మేషన్ చెప్పకూడదా? చెప్పొద్దంటే నేను మర్యాద ఉంది కదా. చెప్పినాక వాళ్ళ మీద ఒప్పుకో, వీళ్ళ మీద ఒప్పుకో, నువ్వెవరు నువ్వెక్కడ నా ఇంటి మీదకి వచ్చి నా బీగాలు బోలగొట్టడం, నా వాకిల్ని బోలగొట్టడం అంత అవసరం అయితే చెయ్యి చూడు. వాడు ఎంత చెయ్యి వంచిండేట చూడు, చెయ్యి అటు పీకిండో నా చెయ్యన్న చూడు బాగా నీట్గా. వాడు ఇంత దారుణంగా చేస్తా అంటే వీళ్ళు ఉండరా లేదా? నన్ను ఎందుకు నేను చెప్పిన కదా ఇన్ఫర్మేషన్ కేసులు మామూలు చెప్తా అంట నేను. వాళ్ళు వీళ్ళు అనేది ఏం లేదు. వాళ్ళ భూములు తగరాయంటే వాళ్ళ మీద నేను తప్పుడు సత్యాలు చెప్పాలంట. నేను ఎందుకు చెప్తా తప్పుడు సత్యాలు? నాకేం అవసరం వాళ్ళ ఎందరికి చెప్పను. మీ పేరు అమ్మ ఎక్కడ? మీ బ్రహ్మంగారు మాట పోలీస్ స్టేషన్కి దగ్గరే పెట్రోల్ బంక్ వెనకల్లా. ఏమంటుంది బద్దేలికి ఇల్లు పోయి బద్దేలికి ఆమె మరపెట్టుకుంటే నేనున్నంత వరకు మిమ్మల్ని ఏం చేసుకోలేదు, నన్ను కాదని అడిగి పోయి చెప్తుంది.
దాని అబ్బో చెప్పుకోమను, నేను నన్ను ఏం చేసుకోలేరు, మీరు మిమ్మల్ని ఎవరు అని చేయరు, నేను దాని తన్నైనా ఒప్పిస్తానంట, నా చేత తన్ని నన్ను ఒప్పించదంట. వాళ్ళకు ఆమె ఇంతవరకు ఏం తీసుకోలేరంట, ఏం చేయలేరంట. ఆమె ఏం చేసిందో ఇప్పటికి లైన్ చేయడం వాళ్ళతో ఇప్పటికీ ఆమె పోయి సమర్థించి మాట్లాడలే. ఆమె వనిపెంట పోయి ఇక్కడిక్కడనే తిరుగుతుంది, ఇక్కడిక్కడనే తిరిగి మాట్లాడుతుంది ఆమె. అది విషయం. ఆమె రాపియడం ఏంది, వాళ్ళు తిరగడమే. చిక్కినాక నేరుగా ఏడికి పోవాలా, డిఏ ఆఫీస్కి పోయి మాట్లాడి తిరిగి రావాలా. ముద్దాయిలు ముందు పెట్టుకొని వాళ్ళ తాగి ముందు పోతుంటే వెనకాల బండి పోతా ఉంది. నువ్వు ఇన్ఫర్మేషన్ చేసుకునే దానికి పక్కన నిలబడి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా. ముద్దాయిలు ఎంటర్ పెట్టుకొని తీసేసేది ఏంది అమ్మా? అది విషయం సార్. ఆడేంతవరకు జరిగింది.